రాష్ట్రంలో మెజారిటీ ఎంపీ స్థానాల్లో గెలిపే లక్ష్యంగా ప్రచారం ముమ్మరం చేసింది కాంగ్రెస్ పార్టీ. పార్లమెంటు నియోజకవర్గాలకు మంత్రులను ఇన్ఛార్జిగా నియమించింది. ఇప్పటికే నియోజకవర్గాల్లో మకాం వేసిన మంత్రులు కాంగ్రెస్ సీనియర్ నేతలు అభ్యర్థుల తరపున విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. మరో 5 రోజుల్లో ఎన్నికల ప్రచారం ముగియనుండటంతో పోల్ మేనేజ్మెంట్ పై ఫోకస్ పెట్టింది కాంగ్రెస్ నాయకత్వం. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రాజు అందిస్తారు. రాజు, కాంగ్రెస్ ప్రచారం అప్డేట్స్ ఏంటి? కాంగ్రెస్ పార్టీ ఈసారి లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి మెజార్టీ స్థానాలను కైవసం చేసుకోవాలని భావిస్తుంది. తెలంగాణలో మొత్తం 17 పార్లమెంట్ స్థానాలకు 14 పార్లమెంట్ స్థానాలను కైవసం చేసుకుంటామని కాంగ్రెస్ నేతలు పదే చెప్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా ఇతర నాయకులు కూడా ఈసారి కాంగ్రెస్ 14 పార్లమెంట్ స్థానాలను కైవసం చేసుకుంటామని కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం విస్తృతంగా చేస్తున్నారు. ప్రతిరోజు 2 నుండి 3 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. మరోవైపు మంత్రులు సీనియర్ నాయకులు కూడా ఇన్ఛార్జీలుగా ఉన్న పార్లమెంట్ నియోజకవర్గాల్లో విస్తృతమైన ప్రచారం చేస్తున్న పరిస్థితిని కనబడుతుంది. ఒక్కొక్క మంత్రి ఒక్కొక్క పార్లమెంట్ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఉంటూ క్యాంపెయిన్ చేస్తున్నారు. అక్కడ అభ్యర్థి గెలుపు పూర్తి బాధ్యతను ఆ ఇన్ఛార్జి మంత్రులే వేసుకున్నారు. అయితే కొంతమంది మంత్రులు లేని చోట సీనియర్ నాయకులను ఇన్ఛార్జీలుగా పెట్టారు. అయితే వాళ్ళు గత 10-15 రోజుల నుంచి పూర్తిగా నియోజకవర్గం దాటి బయటికి రావట్లేదు. వాళ్లకు ఇన్ఛార్జిగా వేసినప్పటి నుంచి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఇక ఎన్నికల గడువు దగ్గర పడుతుండటంతో మరింత వేగంగా విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ఒకవైపు ప్రచారం చేస్తూనే మరోవైపు పోల్ మేనేజ్మెంట్ పైన ఎక్కువగా దృష్టి సారించినట్లు తెలుస్తుంది. అంటే ఉదయం సాయంత్రం వేళలో ఎన్నికల ప్రచారం, అదే మధ్యాహ్నం రాత్రి వేళలో పోల్ మేనేజ్మెంట్ పైనే ఎక్కువగా దృష్టి పెట్టారు. ఆ కుల సంఘాలు కావచ్చు, లేకపోతే ఇతరకు సంబంధించిన కాలనీ ప్రెసిడెంట్లతో కావచ్చు మాట్లాడి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళ్లాలనే దానిపైన ఎక్కువగా కృషి చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. చూసినట్లయితే ఒకసారి తెలంగాణలో మొత్తం 17 పార్లమెంట్ స్థానాలకు 17 మంది ఇన్ఛార్జీలు నేతలుగా ఉండి ప్రచారం చేస్తున్నారు. అయితే ఆ అభ్యర్థుల ప్రచారం కంటే ఇన్ఛార్జిగా ఉన్న నేతలే ఎక్కువగా భుజాన వేసుకొని చెమటోడ్చి పనిచేస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ నేతలు ఒక టాక్ వినబడుతుంది. నల్గొండ నుంచి రఘువీరెడ్డి అక్కడ అభ్యర్థిగా ఉన్నారు. ఆ నల్గొండ పార్లమెంటు ఇన్ఛార్జిగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు. గత 10-15 రోజుల నుంచి ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్లమెంట్ నియోజకవర్గం దాటి బయటికి రావట్లేదు. ఉదయం సాయంత్రం వేళలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అక్కడ రఘువీరెడ్డి గెలుపు కోసం చాలా కృషి చేస్తున్న పరిస్థితిని కనబడుతుంది. 2 లక్షలకు పైగా మెజార్టీతో గెలిపించాలని భుజాన వేసుకుని ఆయన పనిచేస్తున్నారు. అక్కడ సీనియర్ నేత జానారెడ్డి కూడా ఉన్నారు. రఘువీరెడ్డి తండ్రి జానారెడ్డి కంటే ఎక్కువగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రచారం చేస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీలో ఒక ప్రచారం అయితే జరుగుతుంది. మరోవైపు పెద్దపల్లి పార్లమెంటు నుంచి అభ్యర్థి వంశీకృష్ణ అక్కడ బరిలో ఉన్నారు. అక్కడ పూర్తి బాధ్యతను ఇన్ఛార్జిగా ఉన్న శ్రీధర్ బాబు, దుద్దిల్ల శ్రీధర్ బాబు మంత్రి, ఆయన భుజన వేసుకొని పనిచేస్తున్నారు. అక్కడ ఆ పార్లమెంటు పరిధిలో ఉన్న 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆ ఎమ్మెల్యేలతో పాటు మంత్రి కూడా పూర్తిగా కోఆర్డినేట్ చేసుకొని వంశీకృష్ణ భారీ మెజార్టీతో గెలిచేలాగా క్యాంపెయిన్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ మధ్య పెద్దపల్లి నియోజకవర్గం పరిధిలో ధర్మపూర్లో భారీ బహిరంగ సభ జరిగిన సమయంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా 2 లక్షల మెజార్టీతో వంశీకృష్ణను గెలిపించాలని కూడా సూచించారు. అదేవిధంగా అక్కడ దుద్దిల్ల శ్రీధర్ బాబు కూడా అదే లక్ష్యంగా పనిచేస్తున్నట్టు తెలుస్తుంది. ఇక మిగిలిన పార్లమెంట్ నియోజకవర్గాల్లో సేమ్ సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. ఆదిలాబాద్ జిల్లాలో ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న మంత్రి సీతక్క కూడా గత 15-20 రోజుల నుంచి అక్కడనే మకాం వేశారు. ఆమెకు బాధ్యతలు అప్పచెప్పిన సందర్భం నుంచి ఎన్నికల క్యాంపెయిన్ చేస్తున్నారు. అక్కడ ఆత్రం సుగుణ అభ్యర్థిగా ఉన్నారు. అక్కడ ఆత్రం సుగుణను భారీ మెజార్టీతో గెలిపించాలని సీతక్క కూడా క్యాంపెయిన్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక నీలం మధు అభ్యర్థిగా ఉన్నారు మెదక్. అక్కడ కొండ సురేఖ మంత్రి ఇన్ఛార్జిగా కొనసాగుతున్నారు. తరచూ ఆమె హైదరాబాద్ నుండి మెదక్ రెగ్యులర్గా వెళ్తూ క్యాంపెయిన్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. నీలం మధు కంటే కొండ సురేఖ ఎక్కువగా క్యాంపెయిన్ చేస్తున్నారు, ఎక్కువగా నేతలను కోఆర్డినేట్ చేస్తున్నారు. నీలం మధుకు టికెట్ అనౌన్స్మెంట్ అయినప్పటి నుంచి నేతల మధ్య కొద్దిగా గ్యాప్ ఉంటే ఆ గ్యాప్ను కూడా సమన్వయం చేయడంలో కొండ సురేఖ చాలా కీలకంగా వ్యవహరించారు అనేది కాంగ్రెస్ పార్టీలో వినపడుతుంది. సో అంటే ఇన్ఛార్జి మంత్రులుగా ఉన్న నేతలే చాలా సీరియస్గా కష్టపడుతున్నారు అనేది కాంగ్రెస్ పార్టీలో ఒక టాక్ వినపడుతుంది. అదేవిధంగా ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గానికి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇన్ఛార్జ్గా ఉండి క్యాంపెయిన్ చేస్తున్నారు. మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి తుమ్మల నాగేశ్వరరావు ఇన్ఛార్జిగా ఉండి పనిచేస్తున్నారు. అదేవిధంగా భువనగిరి పార్లమెంటు నియోజకవర్గానికి సీనియర్ నేత ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇన్ఛార్జిగా ఉండి పనిచేస్తున్నారు. భువనగిరి పార్లమెంటు
అభ్యర్థిగా చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపు కోసం ఇటు రాజగోపాల్ రెడ్డితో పాటు ఆయన సోదరుడు మంత్రి కోమరెడ్డి వెంకరెడ్డి కూడా చాలా కృషి చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. కోమరెడ్డి వెంకరెడ్డికి సికింద్రాబాద్ ఇన్ఛార్జిగా ఇచ్చినప్పుడు కూడా ఒకవైపు సికింద్రాబాద్, మరోవైపు భువనగిరి పార్లమెంట్లో ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. దక్షిణ భారతదేశంలో అత్యధికంగా మెజార్టీతోని చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపిస్తామని ఈ ఇద్దరు నేతలు కోమరెడ్డి బ్రదర్స్ కూడా ప్రకటించడం జరిగింది. సో అంటే కోమరెడ్డి వెంకరెడ్డి మొన్నటి వరకు భువనగిరి ఎంపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీ కావడంతో దాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని అక్కడ పనిచేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే సంపత్ అక్కడ ఇన్ఛార్జిగా ఉన్నారు. సంపత్తో పాటు సీఎం రేవంత్ రెడ్డి కూడా మహబూబ్ నగర్ పార్లమెంటు పైన ఎక్కువగా ఫోకస్ పెట్టారు. ఎందుకంటే ఆయన సొంత జిల్లా, అదేవిధంగా కావడంతో దాన్ని ప్రతిష్టాత్మకంగా అక్కడ వంశీచంద్ రెడ్డి అభ్యర్థిగా ఉన్నారు. ఆయన గెలుపు కోసం ఒకవైపు ఇన్ఛార్జిగా ఉన్న సంపత్తో పాటు సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే పలుసార్లు అక్కడికి ఆ పార్లమెంట్ నియోజకవర్గం వెళ్ళి క్యాంపెయిన్ చేశారు. భారీ బహిరంగ సభల్లో అటెండ్ అయ్యారు. అదేవిధంగా కార్నర్ మీటింగ్లో వెళ్ళి క్యాంపెయిన్ చేశారు. నేతలను కోఆర్డినేట్ చేయడానికి పలుమార్లు సమన్వయ సమావేశాలను కూడా నిర్వహించారు. ఇక నాగర్ కర్నూల్ విషయానికి వస్తే నాగర్ కర్నూల్ ఎంపీ అభ్యర్థిగా మల్లు రవి ఉన్నారు. అక్కడ మంత్రి జూపల్లి కృష్ణారావు ఇన్ఛార్జిగా ఉండి క్యాంపెయిన్ చేస్తున్నారు. ఇట్లా ఒక్కొక్క పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక్కొక్క మంత్రి, ఒక్కొక్క సీనియర్ నాయకుడు ఇన్ఛార్జిగా ఉండి క్యాంపెయిన్ చేస్తున్నారు. అయితే ఎన్నికల గడువు దగ్గర పడుతున్నాయి. క్యాంపెయిన్కు మరొక 5 రోజులే ఉండడంతో చాలా సీరియస్గా ఫోకస్ పెట్టారు. ఒకవైపు క్యాంపెయిన్ చేయడం, మరొక వైపు పోల్ మేనేజ్మెంట్ చేయడం పైనే ఇన్ఛార్జి నేతలు దృష్టి పెడుతున్నారు. అయితే మొత్తం 17 పార్లమెంట్ నియోజకవర్గాలకు 17 మంది ఇన్ఛార్జ్ ఉన్నారు. అయితే 14 స్థానాలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవాలని భావిస్తుంది. అయితే అందులో ఎక్కువగా మెజార్టీతోని తమ అభ్యర్థులను గెలిపించాలని కాంగ్రెస్ నేతలు ఇన్ఛార్జిగా ఉన్న నాయకులు అయితే భావిస్తున్నారు. ఎందుకంటే గెలుపు అవకాశాలు ఉన్న కాడ మరింత ఎక్కువగా కష్టపడి పనిచేస్తే ఈజీగా భారీ మెజార్టీ కైవసం చేసుకోవచ్చని కాంగ్రెస్ పార్టీ నేతలు భావిస్తున్నారు. అందులో భాగంగానే చాలా సీరియస్గా ఎఫర్ట్స్ పెడుతున్న పరిస్థితిని కొడుతుంది. అంటే అభ్యర్థుల కంటే ఇన్ఛార్జి నేతలు కావచ్చు, అదేవిధంగా మంత్రులు కావచ్చు ఎక్కువగా కృషి చేస్తున్న పరిస్థితిని కనబడుతుంది. పార్లమెంటు మే 13న పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి. 11న క్యాంపెయిన్ ముగియబోతుంది. కాబట్టి ఈ 5 రోజులు మరింత వేగంగా, మరింత విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేయాలని నాయకులు చూస్తున్నారు. అందులో భాగంగానే రోజుల తరబడి అక్కడనే మకాం వేసి క్యాంపెయిన్ చేస్తున్నారు. నేతల మధ్య ఏమైనా కోఆర్డినేషన్స్ లేకపోతే సమన్వయం చేయడంతో కావచ్చు, అదేవిధంగా పోల్ మేనేజ్మెంట్ పైన దృష్టి పెట్టడం కావచ్చు, ఇలాంటి అంశాలతో దూసుకెళ్తున్న పరిస్థితిని కనబడుతుంది జ్యోతి.